నిన్నెవడో ఐ లవ్ చెప్పాడంట అబ్బాయి. అయితే 22 సినిమా వస్తుంది చూడండి అని వచ్చింది. అమ్మ బాబాయ్ ఆమెతో మధుర క్షీర అనిపించు నువ్వు గ్రేట్ ఒప్పుకుంటా. చీర నువ్వు అనిపించు నెక్స్ట్ సినిమా నువ్వే హీరో అనిపించు. ఎంత పెద్ద ఆపర్చునిటీ. నువ్వు భయపడుకో అనిపించేస్తా. మధుర క్షీర చీర మధుర చీర. ఓన్లీ క్షీ అనిపిస్తే ఒక రోలు, మధుర క్షీర అనిపిస్తే నువ్వు హీరో. రిక్షా రిక్షా క్షీర చీర. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే పెట్టేశారు రొమాంటిక్ సీన్ కాదా? ఓకే ఓకే. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజా. Feel the rest of food with fun. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐ యామ్ విత్ బండి సరోజ్ కుమార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న టేస్టీ తేజాతో వీడియో చేయడానికి ఒప్పుకున్నందుకు. అండ్ ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నా మొత్తం యూట్యూబ్, ఈ మధ్య కాదులే గత 4-5 ఏళ్ళుగా యూట్యూబ్ మొత్తం ట్రెండింగ్. ఏ మీమ్ పేజ్లోకి వెళ్ళినా మీ సినిమాలో ఒక బిట్ ఉంటుంది. ఆ రకంగా మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ బీభత్సంగా సుపరిచితులు అయిపోయారు మీరు. అండ్ ఇప్పటిదాకా సార్ని మనం బుల్లితెర అంటే మన ఫోన్లోనే చూసాం. రేపు 22న పరాక్రమంతో 22న ఆగస్ట్ 22 అదన్నా వెండి తెర మీదకి వచ్చేస్తున్నాడు అన్న. అండ్ ఆ సినిమా విశేషాలు మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే చెన్నపట్నం రెస్టారెంట్లో ఉన్నాము. ఇది డిఎల్ఎఫ్ దగ్గర. మేమిద్దరం ఈరోజు నాన్ వెజ్ తినబోతున్నాం. మేడం గారికి స్పెషల్గా ఇక్కడ వెజ్ రుచి చూపిస్తాను. ఇందాక అన్న అడిగా, మెసేజ్ పెట్టా, అన్న నువ్వు నాన్ వెజ్ తింటావా అన్న, ఏం తింటావు అంటే నాన్ వెజ్ మనిషిని కూడా తింటాను, వేరేం తెప్పి అన్నట్టు. మనిషిని తెప్పిలే కానీ ఇవ్వండి ఇక్కడ ఇదే ఈ పాకే ఎగిరే అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనం అన్ని టేస్ట్ చేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం మనం పరాక్రమం గురించి. ఇదేంటంటే అన్న బంగ్లా పన్నీర్, పైనేమో బంగాళదుంప, లోపలేమో పన్నీర్. ఇది వెజ్జాలకి. మామూలుగా నాకేంటంటే లోపల చికెన్ పెట్టిస్తాడు, బంగ్లా కోడి, అది డిఫరెంట్. చాలు చాలు మళ్ళా పడినాక కదా చాలా ముందే చాలా అంటున్నారు ఏంటి మీరు. ఓకే అన్న దాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏమండి నిన్న నుంచి మీరే మాట్లాడుతున్నారు, మీ హీరోయిన్ గారు ఏం మాట్లాడలేదండి. మాట్లాడు డైలాగ్లే గుర్తున్నావు. సరే ఓకే. ఫస్ట్ సార్ గారు కాల్ చేసి మీకు పరాక్రమంలో ఇది స్టోరీ చెప్పారు, మీరు క్యారెక్టర్ చేయాలన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? నాకు సార్ ఏం స్టోరీ చెప్పలేదు. ఓకే సెట్లోకి వెళ్ళాకనే స్టోరీ తెలుసు. బేసిక్గా ఇందాక సార్ రాగానే అది అడిగాను. సార్ని మేమందరం యూట్యూబ్లోనే మాంగళ్యం అండ్ అంతకుముందు దాని తర్వాత వచ్చింది నిర్బంధం, లాక్డౌన్ ముందు నిర్బంధం, ఫస్ట్ నిర్బంధం అన్న, నిర్బంధం 1 నిర్బంధం 2 2 ఉన్నాయి కదా, 2 పార్ట్స్ అండ్ మాంగళ్యం. ఈ మూడింటి ద్వారా మీరు అందరికీ పరిచయం సార్. అండ్ అప్పుడు లాక్డౌన్ అప్పుడు మేము చూసాము ఇంత కల్ట్. బేసిక్గా ఈ రకమైన ఆలోచనలతో ఓకే ఒక సినిమా తీయొచ్చా, సరే తీయొచ్చు, ఎవరైనా తీస్తే సిరీస్ షార్ట్ ఫిల్మ్ తీస్తే 30 minutes 40 minutes. మీరు ఒక సినిమా ఇండివిజువల్ని తీసేసి ఏ ధైర్యంతో అప్పుడు యూట్యూబ్లో పెట్టేశారు సార్. అండ్ దాని కింద కూడా నేను తీస్తున్నాను పెడతాను, మీరు నెక్స్ట్ డబ్బులు ఏంటని పెట్టారు మళ్ళీ. అండ్ దానికి అంత ఇన్వెస్ట్ చేసి మీరు సొంతంగా తీశారు. ఏ ధైర్యంతో తీశారు, అండ్ తీసిన తర్వాత ఏ ధైర్యంతో యూట్యూబ్లో పెట్టారు సార్. ఎందుకంటే మనం ఏది చేసిన డబ్బులు కోసం. నేను ఆడియన్స్ బిల్డ్ చేసుకోవడం చేశాను ఆ 3 సినిమాలు కూడా. నాకంటూ ఆడియన్స్ బిల్డ్ చేసుకోవాలి. థియేటర్కి వస్తే ఇప్పుడు మొహం తెలియాలి కదా మనం ఎవరని. అంతే కదా. సో ఫస్ట్ మనం ఆడియన్స్ని బిల్డ్ చేసుకుని అప్పుడు థియేటర్కి వస్తే ఒక రన్ ఉంటుంది, ఒక ఓపెనింగ్ ఉంటుంది అని చెప్పి చేశాను. మీరు అనుకున్న దాంట్లో సక్సీడ్ అయ్యారు. మేము చూసాము సీరియస్లీ. మీ నుండి మళ్ళీ ఇంకో మూవీ వస్తుందంటే సీరియస్లీ అలాంటి సబ్జెక్ట్తో టచ్ చేస్తారు. చాలామంది మీకున్న సెట్ ఆఫ్ ఆడియన్స్ అనేది వెయిట్ చేస్తున్నారు. ఈ పరాక్రమం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది క్లీన్ ఫిల్మ్ అండి, యూఎస్ సర్టిఫికేట్ క్లీన్ ఫిల్మ్. ఓకే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలి. ఇంతకుముందు నేను చేసిన సినిమాలో ప్రతి మనిషి ఒంటరిగా చూడాలి. ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాది ఫైర్ అదే ఉంటుంది, కానీ ఆ భాష ఉండదు, అదే ఇంటెన్సిటీ ఉంటుంది, కానీ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా యూఐ వచ్చేసింది. బేసిక్గా మీ నుండి వస్తుందంటే ఓన్లీ ప్రకారం ఎదురు చూస్తారు మీ దానికోసం. ఇప్పుడు మీ యూత్ మీ ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. బేసిక్గా నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, ఇందాక రాగానే సార్ని అడిగాను, నాకు అదే మీ ముందు కూడా అడగాలనుకుంటున్నా. మీరు బేసిక్గా ఇండస్ట్రీకి
ఫస్ట్ అన్న డైరెక్టర్ అని చెప్పి నేను చూశాను. అది కూడా ఎప్పుడంటే రీసెంట్గా మీ యొక్క ఈవెంట్లో సందీప్ కిషన్ గారు మాట్లాడారు మీ గురించి. 2010లో ఒక మూవీ వచ్చింది, దాన్ని మేము చూసాము. మీది 2010లో ఒక మూవీ చూసాను. 2010లో ఏం చూసారా అన్నారు ఆయన చెప్పిన. నేను ఒకసారి సెర్చ్కి వెళ్ళి చూస్తే మీరు డైరెక్టర్గా ఒక మూవీ వచ్చింది. ఏంటి సార్ దాని పేరు? పోర్కలం. అందులో హీరో ఎవరండి? కిషోర్ అని, కన్నడ కిషోర్. మీరు డైరెక్టర్ అవుతారా సార్, ఆర్టిస్ట్ అవుతారా? నేను యాక్టర్ అవడానికి వచ్చాను. ఓకే. జూనియర్ ఆర్టిస్ట్ వచ్చాను 2004లో. అయితే చూసాను, 3-4 సినిమాలు చూశాను. చూసి మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు, మనకి వెనక డబ్బన్న ఉండాలి, ప్రొడ్యూసర్ అన్న ఉండాలి. నాకు ఆ రెండు లేవు. సో మన దగ్గర ఉంది క్రియేటివిటీ. సో నేను ఫస్ట్ డైరెక్టర్గా కన్వర్ట్ అయ్యి ఎవరన్నా ఒక బయట వాళ్ళతో చేసి, సక్సెస్ లేని వాళ్ళతో చేసి వాళ్ళు సక్సెస్ ఇచ్చి నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని తర్వాత యాక్టర్గా నేనే ప్రొడ్యూస్ చేసుకుందాం అనే ప్లాన్తో వచ్చాను. మీకు మీరే డైరెక్షన్ మీరు ప్రొడ్యూస్ చేసుకున్నాను అని. ఓకే ఓకే. వస్తే అలా బయట వాళ్ళతో చేసినందుకు నా మొదటి 3 సినిమాలు ఫ్లాప్ థియేటర్లో. తమిళ్లో 2 చేశాను, తెలుగులో 1 చేశాను. సూర్యాస్తమయం. సో 3 కూడా ఆడ. సో నేను టైం వేస్ట్ చేసుకుంటున్నాను అర్థమైపోయి అప్పుడు కరోనా టైంలో టూ లేట్ అనిపించింది. ప్రపంచమే అంతమైపోయేలా ఉంది, మనం అంతమైపోకముందే హీరో అయిపోవాలని అప్పుడు చేశాను. నిర్బంధం చేసి ఫస్ట్ మనం అలవాటు అవ్వాలి. సూర్యాస్తమయంతో నాకు వచ్చిన అనుభవం ఏంటంటే మనుషులు తెలియకపోతే సినిమా ఎంత మంచిగా ఉన్నా కూడా చూడరు, ఓపెనింగ్స్ ఉండవు, థియేటర్లో రన్ ఉండదు. అదే అవునవును. సో నోన్ ఫేస్ అయ్యే వరకు మనం కంటెంట్ ఫ్రీగా ఇద్దాం, జనాల్లోకి వెళ్దాం అని చెప్పి ఆ 3 సినిమాలు చేశాను అన్కండిషనల్గా. 3 చేశాక ఇప్పుడు నాకంటూ కొంచెం ఆడియన్స్ వచ్చారు. చాలా మంది తీశారు మీరు అన్నీ అనేది. సరే ఓకే, అందరికీ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చినారు. మీరు తీసిన అమౌంట్ మీకు యూట్యూబ్ ద్వారా వచ్చిందా? అంటే వచ్చింది, ఎంతకంటే వచ్చింది. దానికన్నా ముఖ్యంగా నాకు అభిమానులు వచ్చారు. ఎలాంటి అభిమానులు వచ్చారంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్ ఫిల్మ్ కోట్లు ఖర్చు పెట్టి రావడానికి కారణమైన అభిమానులు వచ్చారు. దాంట్లో సూపర్ హ్యాపీ. మీతో ఒక ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాను నేను. రండి సార్, ఓపెన్ చేద్దాం. ఇంకా అలా ఓకే, అదే నడుస్తాను. ఇది కూడా ఓపెన్ చేయండి. ఇదేంటంటే బంగాళా బాబోవా కీమా పొట్లం పరోటా. క్రేజీ ఉంటుంది అన్న టేస్ట్ ఇది. నుంచి కాదా సార్, నేను చూపిస్తాలే, మా ఆడియన్స్కి కూడా చూపిస్తా. నెక్స్ట్ టైం కనుక మీరు ఇక్కడికి వస్తే తప్పనిసరిగా మిస్ కాకుండా టేస్ట్ చేయాల్సింది అయితే కీమా పొట్లం పరోటా. ఓకే, ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. నేను సినిమా గురించి మాట్లాడినప్పుడే మీరు సినిమా గురించి మాట్లాడితే గడ్డే వెళ్తున్నారు కానీ తింటలేదు. మా హీరోయిన్ మాట్లాడుతున్నాను. మేడం గారు, ఇప్పుడు మీరు వెజ్లో 3 ఐటమ్స్ ఉన్నారు. ఏమైంది అన్నారు? క్రిస్పీ కాను, అది ఎందుకు పెట్టారండి, పన్నీర్ బాల్స్ సంథింగ్, బంగ్లా పన్నీర్. ఈ 3 ఏది నచ్చింది? మష్రూమ్ పులావా? వేడిగా ఉంది అది నాకు పెట్టారు బాబు. సరే ఓకే మేడం, మీకు వంటొచ్చా? బ్రహ్మాండం కొడతారా? లిటిల్ బిట్. వాయిస్ కూడా లిటిల్ బిట్, కొంచెం పెద్ద మాట్లాడాలమ్మా. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు ఈ మూవీకి? 15 days. 15 days. ఓకే. ఈ 15 daysలో బాగా మంచిగా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదమ్మా? నవ్వుతున్నారంటే మంచి మెమరీ ఉంది. చెప్పండి. సార్తోనే ఉండాల్సిన పని లేదు, మీకు ఎవరితో ఉన్నా చెప్పండి. సార్తోనే ఉందంట. సరే చెప్పండి. ఒకటే రొమాంటిక్ సీన్ కూడా చేసాం. నీ మెమరబుల్ కాదన్నా, ఆ అమ్మాయి మెమరబుల్. చెప్పనియండి, చెప్తున్నారు. సరే చెప్పు, నువ్వే చెప్పండి సార్, మీరు ఏదో చెప్తున్నారు. అదే చెప్పు, నువ్వు అదే చెప్పబోయావు కదా. లేదు అది కాదు సార్, చెప్పండి. అయితే అది కాదు కాన్సెప్ట్. సరే మీరు పూర్తి చేయండి, దాని తర్వాత ఆమె చెప్పండి. ఫస్ట్ మీరు అని చెప్పండి అమ్మా. ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే పెట్టేశారు రొమాంటిక్ సీన్ కాదా? ఓకే ఓకే చెప్పు. అయ్యా భయపడుతున్నాయా? నేనేం భయపడుతున్నాను, సరదాగా ఏం చేసినా సరదా కంటెంట్ కోసం అంతే. ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు సార్తో తిట్లు తిన్నా. ఎందుకు? సరిగ్గా చేయలేదు, అది బాగా గుర్తుంటుంది నాకు. మంచి మెమరీ అది. ఆయనతో తిట్లు తింటాం. ఆయన ఏం చెప్పారు, మీరేం చేశారు, ఆయన ఏం తిట్టాడు చెప్పరా? స్టోరీ చెప్పాలి. సరే అది వదిలేసి ఏం తిట్టాడు చెప్పండి. తిట్టడం అంటే ఏం తిట్టలేదు. సరే ఆయన ఎలా అరిచాడో చెప్పండి, అప్పటికైనా మాకు కెమెరా దాకా వెళ్తాం వాయిస్. ఏం అరిచాడు? అంత ఐడియా లేదు.
మీరు తిట్టింది గుర్తుంది, అది బాగుందంట, గుర్తులేదంట, మళ్ళీ ఐడియా లేదంట. ఇవన్నీ కాదు, ఆయన ఏం తిట్టాడు క్లారిటీ కాదు. చేయవమ్మా సరిగ్గా ఏంది నువ్వు అట్లా అన్నాడా? అట్లా అంటే ఈయన ఇంకేదో అనుకుంటాడు. సరే ఓకే డన్ అన్న. మీరేం చూస్తున్నారు ఇందాక రొమాంటిక్ సీన్, అదేంటి చెప్పు, అది కంప్లీట్ చేయి. అయితే నేను మధ్యలో అనిపించింది అనమాట రొమాన్స్ అంటే బాగుంటుంది ఎప్పుడు మీకు అనిపించింది అంటే సినిమాలో. అదే నేను రొమాన్స్ ఎక్కువ పెట్టిన ఎప్పుడు మీతో బెటర్, చాలా పెట్టాను. పెట్టలేదు ఎప్పుడు మీతో రొమాంటిక్ సీన్ ఉండవు, డిస్కషన్స్లో ఉంటాయి అన్ని మాటల్లో. ఇంతకుముందు ఉండేవి, అది కల్ట్ కాబట్టి. యువర్స్ కల్ట్ 45 minutes ఇప్పటికీ వైరలే. అయితే అది యాక్చువల్ ఏంటంటే మీరు ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే టాక్. ఇప్పుడు నేను ఆ డైలాగ్ పెట్టాను కదా, దానిపైన చాలా కేసులు ఉంటాయి. వైఫ్లు హస్బెండ్ పైన కేసులు వేస్తుంటారు. అదే సరిగ్గా ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి. ఎందుకు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు మెన్షన్ చేసేది ఆ టైం అనమాట. అక్కడి నుంచి నేను అది యూజ్ చేశాను. అయితే ఈ సినిమాలో అనుకున్నాం ఇలా ఒక రొమాంటిక్ సీన్ ఉంటే బాగుంటాయి, అంటే చిన్న మౌంటైన్స్ ఉంటే బాగుంటాయని. అప్పుడు ఆ పిల్లకి చెప్తే మా అసిస్టెంట్ వెళ్ళి చెప్పాడనమాట. ఒక పెద్ద సీన్ బిల్డప్ చేసింది. పోయిన ముందు చెప్పలేదండి అది. అయితే ఏముండదు సింపుల్ అని వాడు చెప్పాడనమాట. మామూలుగా చేసి ఇక్కడ ముద్దు పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఆయన ఎక్కడ పెడతాడు, ఇక్కడ పెట్టాలి, ఆయన ఎక్కడ పెడతాడు, నువ్వు ఇక్కడ పెట్టాలి, ఆయన ఇక్కడ పెడతాడు, నువ్వు ఇక్కడికి వస్తే ఇది పెళ్ళాక అంటాడు ఆయన. అంటే నాకు కావాలని వరవాలి, ఏడవాలి, అదనమాట సింపుల్. దానికి మామూలు సీన్ చేయాలి. సింపుల్ సింపుల్ కదా, అక్కడ చాలా సింపుల్, ఏం లేదు దాంట్లో. అయితే మొన్న అన్నదనమాట, సాయి రాజేష్ గారు వచ్చారు బేబీ డైరెక్టర్. అయితే సార్ నాకు బేబీ సినిమాలో హీరోయిన్లా చేయాలని ఉంది సార్ అన్నమాట. నువ్వు మరి దీనికి అంత సీన్ చేసావు అంటే అలా అయితే వద్దు సార్ అంటే. అలా అయితే వద్దామన్నా ఓకే పర్లేదు, వద్దు మీరు ఇబ్బంది పడద్దు, మామూలు ఇబ్బంది పడద్దు అన్న. ఓకే ములాగా మీకు తిన్న వాటిలో తినలేదు ఇంకా ఏమి తిన్నా అన్నీ తెలిసారు. మీకు ఏది నచ్చింది? అర్థం కాలేదు, చాలా వెళ్ళిపోయి లోపల. ఇది నచ్చింది ఏంటది? పచ్చిమిరకాయ. ఇంత తింటే పచ్చిమిరకాయ నచ్చింది అన్న మీకు? అంటే మన కేఫ్లో ఆలు సమోసా తిన్నప్పుడు ఉంటుందా అన్న. యాక్చువల్గా మీరు ఫస్ట్ మూవీస్ తీసుకొచ్చి మీకు ఏదన్నా ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా కానీ మీతో మాట్లాడటం కానీ ఏమైనా కలిసినప్పుడు దీని గురించి చర్చ వైపు అన్న అనిపించినప్పుడు అరే వీళ్ళు రిసీవ్ చేస్తున్నారు బాగుంది అనిపించిన మూమెంట్స్ ఏమన్నా ఇండస్ట్రీ తరపున సపోర్ట్ ఆ మూవీస్? ఏ మూవీస్ అదే మీ ప్రీవియస్ మూవీస్ అవి చూస్తే కదా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు రావటం వల్లే మాకు తెలిసిందంటే ఓకే ఇండస్ట్రీ కూడా చాలా మంది మీ యొక్క వర్క్ని చూశారు, అప్రిషియేట్ చేయడానికి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఈసారి వచ్చారు. మీ గాడి అది మాకు ఇప్పుడు తెలిసింది. అప్పుడు మీరు ఫస్ట్ టైం వాళ్ళతో ఆ మూవీస్ గురించి ఇంటరాక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ నేను అడుగుతుంది. చాలామంది 4 years నుంచి నాతో మాట్లాడేవాళ్ళు, చాలామంది సినిమా చూసి అప్రిషియేట్ చేసేవాళ్ళు. చాలామంది డబ్బులు కూడా పంపించారు ఇండస్ట్రీ నుంచి. మేడం గారు మీరు ఇప్పుడు అంతకుముందు ఏమైనా చేశారా? ఇదే ఫస్ట్ టైం? లేదు, ఇదే ఫస్ట్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అవకాశం వచ్చిందని చేశారా? ఇంట్రెస్ట్ ఉంది. నేను యాక్టింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఒక ఫ్రెండ్ కిరీటి అని చెప్పారు, ఇలా ఛాన్స్ ఉంది మూవీలో చేస్తావా అని అడిగితే ఓకే చేస్తా అంటే ఓకే సార్ని కల్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత సార్ని కలిసా మాట్లాడారు. ఇదే చెప్పారు కిరీటి గారు సార్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు అదే అదొక్కడే నాకు ఇచ్చావా నువ్వు? ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తుంది. ఆ కిరీటిని ఎవరు ఒకసారి చూపిండి. వాడు నా పక్కన ఉంటాడు కదా సూర్యబాబు క్యారెక్టర్, వాడు. నెక్స్ట్ నుండి బ్రదర్ సినిమాలో క్యారెక్టర్ కావాలంటే ముందు కిరీటి గారిని పరిచయం చేయాలి. లేదు అది ఈ సినిమాకి నా పక్కన ఉన్నాడు. అన్న మీకు వంట వచ్చా? వచ్చు. మంచిగా చేస్తారా? తినబుల్ కానీ తినబుల్ వంట. తినబుల్ అంటే నేను తింటా. అయ్యా నువ్వు తినేది కదా. సార్ టమాటో పచ్చడి బాగా చేస్తారంట. ఎవరు చెప్పారు? మీరు చెప్పారు కదా సార్ ఒకసారి. సూర్యవంశీ గారు చెప్పారు. పల్లి చట్నీ. పల్లీల చట్నీ బాగా చేస్తాను. పల్లి చట్నీ ఏది టిఫిన్లోకి మిక్సీలో వేసి తిప్పడం అది చట్నీ చేయడం అన్న. అబ్బా నువ్వు తిప్పు మిక్సీలో అలా రాదు, దాని ఒకటి ఉంటుంది ఒక్కొక్కటే. ఇప్పుడు యాక్షన్ కట్ చెప్తే డైరెక్షన్ అంటే ఎట్లా ఒకటితో ఒకటి ఉంటుంది కదా. ఓకే అన్న. నెక్స్ట్ ఈ పరాక్రమం రేపు 22వ తారీఖు రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది లాస్ట్. ఇప్పుడు నేను చిరంజీవి లాగా ఖైదీ సినిమాలో సంగీత సినిమా అబ్బా ఫైనల్ ఇది నెరవేరింది అని చెప్పి అది పడంగానే ఆగస్ట్ 22 నిజంగానే అది యాదృచ్ఛికంగా
ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదా అలా కలిసి వచ్చింది నాకు అర్థం కదా సీరియస్గా అదే రోజు చిరంజీవి గారు మెగాస్టార్ గారు బర్త్డే. అవునవును. మీరు ఎప్పుడైతే ఆ ఖైదీ సినిమా చిరంజీవి గారు రెఫరెన్స్ అది పెట్టి ఆగస్ట్ 27 ఇది కూడా అబ్బా అని మూమెంట్ సీరియస్లీ ప్రతి ఒక్క ఫ్యాన్ ఫీల్ అయ్యాడు. అరే ఇది మన సినిమా మన సార్ సినిమా అనేది నాకు అనిపించింది. అది అలా కుదిరేసిందో వాంటెడ్గా పెట్టారా ఐ మీన్ రిలీజ్ డేట్ కలిసి రావటం అది హ్యాపీగా కాదు మనకి. అంటే నేనైతే చిరంజీవిని చూసాక సినిమా చూశాను. సో నేను జూనియర్ ఆర్టిస్ట్గా రావడం ఇక్కడికి సినిమాలో ఈ స్టేజ్ వరకు రావడం అంటే దాని కారణం ఆయన నుంచే ఇన్స్పిరేషన్. ఇదైతే అలా అనుకోలే ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనుకోలే, ఇంకా ముందు అనుకున్నా కానీ సినిమా అవ్వాల. జూలైకి రెడీ అయింది. అప్పుడు డేట్ చూసుకున్నా జూలై ఆగస్ట్ అంటే ఆగస్ట్ 22 ఇది కరెక్ట్ అని అప్పుడు ఫిక్స్ అయ్యాను. ఆ సీన్ ఏదైతే ఉందో చిరంజీవి లాస్ట్ సీన్ డైలాగ్ అది సినిమాలో పెట్టాను. అయితే అది ముందే షూట్ చేశాను. ఆగస్ట్ 22 కోసమని అది ప్లాన్ చేసి చేయాలి. అది ఐ మీన్ అది వచ్చింది కలిసి వచ్చేసింది. మాంగళ్యంలో ఉంటుంది ఒక డైలాగ్, నీ పనిలో నిజాయితీ ఉంటే యూనివర్స్ ఎప్పుడు సహకరిస్తుందని. అలా సహకరించింది యూనివర్స్. అలా కలిసి వచ్చేసింది. ఇప్పుడు దాకా మీరే మొత్తం స్టోరీ రైటింగ్ డైరెక్టింగ్ అన్నీ చేశారు. ఈ సీన్కి డైలాగ్ కలిసి పడతాం, అరే ఇది భలే కుదిరిందిరా ఇలా భలే రాశానని మీరు అప్రిషియేట్ చేసుకున్న సీన్ ఏమైనా ఉందా? సీన్ కానీ డైలాగ్ కానీ మీరు చూసిన లాస్ట్ తీసుకోగలరు అన్నీ ప్రతిదీ అంతే. ప్రతి అందులో బెస్ట్ అనిపించింది. అరే ఇది నాకు భలే అనిపిస్తుందా ఈ సీన్లో భలే పడింది డైలాగ్. నేను ఈ సీన్లో పడింది అనే కన్నా కూడా నేను రాసిన డైలాగ్స్లో బెస్ట్ డైలాగ్ నా ఫేవరెట్ ఏదైనా అడిగితే చెప్పగలను. సార్ చెప్పండి సార్. అదే అది మాంగళ్యంలో క్లైమాక్స్లో కుల వ్యవస్థ గురించి చెప్తాడు కదా దొరబాబు. కులం అంటే పుట్టుకు కదరా పొటెన్షియల్ అని, అది నా బెస్ట్. ఏంటమ్మా ఇది ఇది కాదు తేజ గారు ఎక్స్పెక్ట్ చేస్తుంది అవన్నీ సినిమాలోనేనా వెయిట్ ఇదేనా? నీకు మీకు ఇండస్ట్రీలో చిరంజీవి గారు చాలా అభిమానం అని చెప్పి విన్నాము. అండ్ నెక్స్ట్ మీరు రీసెంట్గా మాట్లాడిన ఇంటర్వ్యూలో కూడా చూసాము సార్ పట్ల మీ అభిమానం అని. అండ్ సార్ గారు మీ బాగా ఫేవరెట్ రా మళ్ళీ ఇలాంటివి ఉంటే ఇంకొకసారి అబ్బా ఆయనకి ఎన్నిసార్లు ఆ సినిమాకి పోవాల్సింది కదా థియేటర్ అనిపించింది. మీకు పర్సనల్ సార్ గారి ఫేవరెట్ మూవీ పోవాల్సిందే కానీ కూడా ఇలాంటి సినిమా తీయాలనిపించింది మాత్రం ఛాలెంజ్. ఛాలెంజ్ ఇప్పుడు నీకు పరాక్రమం వచ్చి మరో ఛాలెంజ్ లాగా ఉంటుంది. వావ్. ఇందులో ఈ 15 డేస్ ఆఫ్ క్యారెక్టర్ చేశారన్నారు, మీరు ఈ మూవీ చేశారు. ద బెస్ట్ సీన్ మీది సార్ గారి కాంబినేషన్లో. అరే ఇది చేసిన తర్వాత ఇది నన్ను మీరు చూసుకున్నారా కదా మూవీ చూసుకున్నారా? లేదు ఇంకా చూడలేదా? డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసుకుని ఉంటారు కదా? చూసాను. దాని ఫైన్ ఓకే. చూసినప్పుడు ఇది బాగుంది అరే నాకు బాగా అనిపించింది అన్న సీన్ చెప్పు. ఉన్నది సార్ ఆలోచిస్తున్నారు ఏంటి అవన్నీ బెస్ట్ సీన్ అంటున్నారు ఆగట్లేదు. మర్చిపోద్ది. మర్చిపోవాలా నా ముందు వెళ్ళింది నీకు అలా ఆలోచిస్తుందా? మర్చిపోయి ఆలోచిస్తుంటుంది. మనం అడిగే నాకు మళ్ళీ అందుకే కీ ఇవ్వాలి. బెస్ట్ సీన్ అంటే చూడు ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆమె. మీరు ఎక్కడి నుంచి అండి? అన్నవరం. అన్నవరమా? అన్నవరం లోపల కొత్తపల్లి. కొత్తపేట. కొత్తపల్లి. 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 కొత్తపల్లి కొత్తపల్లిగానే అంటారు సార్. ఊర్లో అట్లా అంటారు కొత్తపల్లి. ఓకే కొత్తపల్లి. పిల్లి అనుకుంటాం. కొత్తపల్లి. బెస్ట్ క్యారెక్టర్ అమ్మా అదే బెస్ట్ సీన్. బెస్ట్ చంద్రుడు రమ్మంటావు కాసేపు చూద్దావా? ఒకటి ఆకు దగ్గర ఉంటుంది అది ఆక ఒక డైలాగ్ అది ఏంటో వద్దు సార్ ఆకు గుర్తులేదు. ఇచ్చాడు ఆయన. ఆగస్టు 22కి చూడండి. ఆగస్టు 22కి ఒక రోజు ముందే పర్లేదు. వద్దు చెప్పకూడదు మళ్ళీ. డైరెక్టర్ గారు చెప్పమంటున్నారు మీకేమైందండి చెప్పండి మేడం వింటాము. గుర్తులేదు చెప్పమంటున్నారు. గుర్తున్నారా సీరియస్ చెప్పండి. గుర్తుంది. అది ఇంత డైలాగ్ ఉంటుంది అన్నమాట 4 లైన్ డైలాగ్. ఈ అమ్మాయి ఒక 2 hours ప్రాక్టీస్ చేసింది. 2 hours ఒక 20 టేకుల వరకు తీసుకుంది డైలాగ్ రావట్లా. నీకు సినిమా ఉంటుంది చూడు కట్గొండ రవితేజ చెప్తాడు అలాగా అక్కడ ఇంత పిల్లడు ఉన్నాడు వాడు వచ్చి మొత్తం డైలాగ్ చెప్పి చూ అని వెళ్ళిపోయాడు. అలా రవితేజ గారు చెప్పారు ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్పండి ఆ డైలాగ్ ఇప్పుడు సార్ ముందు చెప్పండి. ఇప్పుడు సార్ అప్పుడు అమలు వచ్చేసారు ఇప్పుడు కూడా చెప్పాను. సార్ ఐడియా లేదు సార్ చాలా పెద్ద డైలాగ్ అది. 4 లైన్లు ఐడియా అందుకే నా 22 దాకా వేచి చూస్తున్నానంటే నేను సస్పెండ్ మెయింటైన్ చేస్తున్నారేమో అనుకో. మరి బెస్ట్ సీన్ అన్నప్పుడు నోడు తిరిగేది గుర్తుండదు ఏదో నడిపి చెప్పేసి పని అయిపోయేది కదా. రావి చెప్పేసి ఒక 4 డైలాగులు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు నువ్వు జరిగితే దాని గురించి అడుగుతాం కదండి మేము. ఇది నేర్చుకోండి. నేను అడిగారు అనుకో ఈజీది సింపుల్గా చెప్పేసి అదే మీకు ఇదైపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ టైం నుంచి అలా ప్లాన్ చేద్దాం. సరే చెప్తాను. ఓకే డాన్. ఇప్పుడు చెప్పండి బెస్ట్ సీన్ ఏంటి? బెస్ట్ సీన్
చెప్తా. ఎంట్రీలో ఆయన తిట్టాడు అదే ఫస్ట్ రోజు. అది కూడా పెద్ద డైలాగ్, అది కూడా సింగిల్ లైన్ డైలాగ్. అది చెబుతాం చెప్తా. సింగిల్ లైన్ ఎలా చెప్పుద్ది? చెప్పిద్దంట సింగిల్ లైన్ డైలాగ్ నీకు అర్థం కావట్లే ఇంకా చెబుతారు. ఆ సింగిల్ ప్రాక్టీస్ చేసి ఓకే చెప్తా. చెప్పండి. జిల్లా ఫస్ట్ వచ్చావంట కదా, ఇంకెందుకు ఏడుపు. తర్వాత బొమ్మల పోటీ అంట, బొమ్మలు. చెప్తా. ఓకే రెడీ. చెప్పు అక్కడ ఓకే. జిల్లా ఫస్ట్ వచ్చావంట కదా, ఇంకెందుకు ఏడుపు. బొమ్మల పోటీ అంట, బొమ్మల పోటీ. అది చెప్పి నవ్వుతావా? వినపడలేదా? అర్థమైంది. బాగుంది. ఆ బెస్ట్ సీన్ అండి, మాకు కూడా అదే బెస్ట్ సీనే కదా. రేపు థియేటర్కి వెళ్ళి అందరూ జిల్లా ఫస్ట్ వచ్చావు బొమ్మల పోటీ అనగానే బెస్ట్ సీన్ అయిపోయింది. ఓకే అమ్మా. 22వ తారీఖు పరాక్రమం సినిమా మేము చూడాలి అంటే మాకు ఒక 3 రీజన్స్ మీ నోటి నుండి. మేము ఎందుకు పరాక్రమం చూడాలి? ఇప్పుడు దాకా నువ్వు ఫ్రీగా సినిమాలు చూపించావు, యూట్యూబ్లో చూసాము. పన్నాళ్ళు అయితే మళ్ళీ ఎక్కడో సార్ పెడతావు నువ్వే, అప్పుడు చూస్తాము. థియేటర్కి పోయి డబ్బులు ఇచ్చేందుకు చూడాలి అంటే స్పెసిఫిక్గా నాకు 3 రీజన్స్ కావాలి. ఎందుకంటే నేను గెలిస్తే పబ్లిక్ గెలిచినట్టు, సామాన్యుని గెలిపించుకుంటే వాళ్ళు గెలిచినట్టు. దానికోసం చూడాలి. ప్లస్ నా మీద ఒక నమ్మకం ఉంటుంది కదా, నన్ను అభిమానించే వాళ్ళకి. వీడు రెగ్యులర్గా తీయడు, ఏదో మెసేజ్ ఉంటుంది. ప్లస్ వీడు తీసే దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి ఫిల్మ్స్, ఎక్సైటింగ్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ప్లస్ థియేటర్కి వస్తుందంటే ఇంకా పెద్ద స్కేల్లో ఇంకా గ్రాండ్ ఎమోషన్స్, గ్రాండ్యూర్ ఇన్ ద సెన్స్ ఎమోషన్స్లో గ్రాండ్యూర్. అది ఎందుకంటే పరాక్రమం ఎక్స్పెక్ట్ చేయదు. దట్స్ వాట్ ఐ మై క్వశ్చన్. అది ఎమోషన్స్. మీకు యాక్టింగ్ డ్రామా దాంట్లో యాక్టింగ్ మీకు అమాయకుడిగా చేశారు. ఫస్ట్ రోమో ఓపెనింగ్లోనే మీరు ఆ గెటప్ వేసుకొని వస్తుంటే అరే భలే ముద్దుగా చాలా క్యూట్ అనిపించింది అన్న, సీరియస్లీ. ఎందుకంటే మీ నుండి మేము చూసిన మూవీస్కి అండ్ మీ నుండి ఇలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయం. ఏంటా ఈ జోనర్ ఇది కాదే, ఏదో కొడుతుంది తప్ప అనుకున్నా చివరికి వచ్చేవాడికి చూపించాం అసలు. ఓకే ఉంది, ఓపెనింగ్ ఎట్లా ఉంది, ఇది నుంచి మారుతారని సెన్స్ అయితే మాకు వచ్చింది. ఓకే డన్ సార్. ఇప్పుడు మేడం గారు మాట్లాడచ్చు మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడు సార్ గారు అడిగితే 3 రీజన్స్ ఆయన చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు చూడాలంటే గట్టి చెప్పు. మీ కొత్త పిల్లలందరికీ చెప్పండి. ఏమండి కొత్త పిల్ల బ్యాచ్ మన అమ్మాయి హీరోయిన్గా చేసింది. 22వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. నిన్న ఎవడో ఐ లవ్ చెప్పాడంట అబ్బాయి, అయితే 22 సినిమా వస్తుంది చూడండి అని వచ్చింది. అమ్మ బాబాయ్ ఏమండి చెప్పండి. ఐ లవ్ యూ అంటే ఏం చెప్తారండి? ఐ హేట్ యూ అని చెప్తాను. ఐ లవ్ అంటే ఐ లవ్ యూ చెప్తావా? ఐ హేట్ యూ ఎందుకు? సారీ ఐ డోంట్ లవ్ యూ అనాలి. ఓకే ఐ లవ్ యూ. సారీ ఐ డోంట్ సిగ్గుపడతా చెప్పి అన్నా సీరియస్లీ అమ్మ నేను కొత్త నాకు కానీ గ్యాప్లో ఐ లవ్ యూ చెప్పేసావు. నేను కొత్త నాకు నచ్చిన చూసి అవకాశం అన్న. సీరియస్లీ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. అండ్ 22వ తారీఖున మా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున ఆయన అభిమాని అయినటువంటి బండి సరోజ్ కుమార్ గారు డైరెక్ట్ చేసి యాక్ట్ చేసి అండ్ ఎన్నో టీఓపీ చేయాలి. అంతకుముందు అన్ని టీఓపీలు మీరే కదా? అమ్మ నాయన దీంట్లో 100%లో కెమెరా ప్రసాద్ గారు. ఎస్ బేసిక్గా అంతకుముందు చేసే ప్రాజెక్టులన్నీ ఆయనే డైరెక్షన్, ఆయనే యాక్టింగ్, ఆయనే టీఓపీ, ఆయనే స్టోరీ, ఇన్ని వర్క్ చేయడం మామూలు విషయం కాదు కదన్నా. అంటే అన్నీ ఒకేసారి చేయం కదా. ఇప్పుడు ఎడిటింగ్ వచ్చి నేను షూట్ అయ్యి వచ్చి చేస్తాను, మ్యూజిక్ కూడా ఎడిటింగ్ అయ్యి చేస్తాను. సో అన్నీ ఒకటేసారి చేయం కాబట్టి పెద్ద స్ట్రైనింగ్ కాదు. డిఓపిగా యాక్టర్గా డైరెక్టర్గా చేసినప్పుడు నాకు కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. అంటే ప్రెజర్ యాక్టింగ్ డైరెక్టింగ్ మ్యూజిక్ మీరు నేర్చుకున్నారా లేకపోతే అది నేర్చుకోకుండా ఎలా వస్తుంది? నేర్చుకోవాలి. అన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా లేకపోతే ఓన్లీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు? మ్యూజిక్ సైన్స్ నేర్చుకున్నాను. అంటే నాది జర్నీ ఇప్పుడు 2004 టు ఇప్పుడు దాకా ఏం జరిగిందని అడిగావు కదా. అవును సార్. నేను ఇవన్నీ నేర్చుకున్నా. కబుర్లు చెప్పలా కూర్చొని నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు కదా, నేను ఒంటరిగా ఉండేవాడిని. ఒంటరిగా ఉండి ఇవన్నీ నేర్చుకున్నా, నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నా, ఫర్నిష్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ నా స్కిల్స్ని. ఒక సినిమాని నేను హ్యాండిల్ చేయగలిగే సత్తా వచ్చినప్పుడు రెడీ అయిపోయాను, మౌల్డ్ చేసుకున్నాను. ఓకే అన్న. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీ తరఫున సలహా ఇవ్వమంటే ఏమిస్తారు? ఒక ఆర్టిస్ట్ అవుతామని కానీ ఒక డైరెక్టర్ అవుతామని కానీ చాలామంది ఇంకా ఇక్కడ మనకు కనపడతానే ఉంటారు, రోజుకి ఎంతోమంది కనపడుతుంటారు. అంటే నేను వాళ్ళకి గ్రూపులు కట్టొద్దని చెప్తాను. గ్రూపుల్లో తిరక్కండి. అంటే మీకు మనుషులు ఎప్పుడు ఎందుకు అవసరం అంటే ఇన్ఫర్మేషన్ కోసం. ఈ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఒకవేళ నువ్వు యాక్టర్ అనుకో, ఈ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియాలంటే నలుగురిని కలవాలి. కానీ రోజు నలుగురిని కలిసి నలుగురితో ముచ్చట పెట్టుకుంటున్నావు అనుకో, నువ్వు అక్కడే అయిపోతావు.
అది నేను చెప్పింది కాదు, చిరంజీవి ఆయన కూడా చెప్పాడు. ఒకప్పుడు పాండి బజార్లో చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళందరూ గ్రూపులు కట్టుకుని మాట్లాడుకునేవాళ్ళు, నేను ఒక్కనే ఒంటరిగా ఉండేవాడిని, అందుకే సక్సెస్ అయ్యాను, అక్కడ సొల్లు కబుర్లు చెప్తే సక్సెస్ అవ్వము అని ఆయన కూడా చెప్పాడు. దిస్ ఈజ్ యూనివర్సల్ రూల్. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ వాట్ ఎవర్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ దేర్, నువ్వు అక్కడ గెలవాలనుకుంటా ఒంటరిగా ప్రయాణించు, నిన్ను ఇంప్రూవ్ చేసుకుంటూ పో. ఒంటరిగా ప్రయాణించి మనం ఇంప్రూవ్మెంట్ అంటే ఎలా వస్తుంది సార్? అంటే బేసిక్గా మీరు అందరూ నాకు అర్థమైంది, ఇంకా ఇండెప్త్గా నాకు తీసుకోవాలని సీరియస్లీ నా పర్సనల్ అడుగుతుంది. అంటే ఏం కావాలి ఇప్పుడు, నేను ఏం నేర్చుకున్నాను తెలుసుకోవాలని చెప్పు, దాన్ని బట్టి నువ్వు ఒంటరిగా వెళ్ళాలి ఏం నేర్చుకున్నాను చెప్పు. ఇప్పుడు ఆర్టిస్ట్గానే సార్ ఎవరైనా కానీ ఆర్టిస్ట్గా మనం వెళ్ళాలి, 4 సినిమాలు చేయాలి, ఒక మంచిగా ఇది అవ్వాలి, దానికి ఏం చెయ్యాలంట? అదే అంటున్నా, వీళ్ళతో కూర్చొని డిస్కషన్ పెట్టుకునే బదులు వారానికి ఒకసారి కలువు వెళ్ళినాయి, ఆఫీస్ లెటర్లు తెలుసుకోవడం కలువు, అర్థమైందా, లేకపోతే ఏమైనా కాంటాక్ట్స్ తెలుసుకోవడం కలువు, దాని తప్ప పొద్దున్న సాయంత్రం దాకా కలిసి కూర్చుని ఫ్రెండ్షిప్ అంటే అందరు కలిసి వెళ్ళరు. ఇండియాకి 11 మంది ఆడతారు, నేను క్రికెట్ ఆడినప్పుడు కూడా అంతే, ఇండియాకి 11 మంది ఆడతారు కాబట్టి 11 మందిలో నేను ఉండాలనుకోవాలి, కానీ మనందరం ఇక్కడ 20 మంది కలిసి మనం 11 మంది అవుతామని ఆలోచించడం తప్పు. గుడ్, ఏమన్నా ఇంకో అనట్లేదు, గుడ్ మ్యాటర్ అనట్లేదు, సీరియస్లీ మీరు ఇదే పాటించారు మీ 20 years. దట్స్ యు ఆర్ హియర్. ఆ నలుగురు ఆడే ఉంటారా? వెళ్ళిపోయారు అంకుల్స్ అయిపోయి వాళ్ళకి పిల్లలు, మా కొడుకు ఇన్సూరెన్స్ చేయించాను, మా కూతురికి ఇది చేయించాను అంటారు. అదే నా ఫ్రెండ్స్ అని చెప్పండి, మీరు దూరం ఉండండి. సరే ఓకే, ఇది ఇప్పుడు దాకా మూవీ గురించి మాట్లాడుకున్నాం, పరాక్రమం గురించి మాట్లాడుకున్నాం, నాకు కూడా పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మ్యారీడ్ అయిందన్న? అవ్వలేదు. కెమెరా ముందు చెప్తున్నాను వాళ్ళ చెప్పొద్దంటే దాని గురించి వాళ్ళకి ఇట్లా పక్కన పెట్టద్దులే, కానీ మీకు యాదవ్ అవ్వాలా, ఎవరిని ఉంటే చూడు మరి, అటు చూస్తానండి, అటు చూడక సామి. అవును అడుగుదామని చూశానన్న, అసలు మనం మాట్లాడుకుందాం వినపడుతుందో లేదు. కృష్ణబాబు గారు మళ్ళీ ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్ చేసి దగ్గరకు వచ్చినందుకు, మీ యొక్క అమూల్యమైన టైంని కేటాయించి మీ యొక్క ఆలోచనలు, విధి విధానాలు, మీ మూవీ గురించి, మీ యొక్క జర్నీ గురించి ఇంత మంచి కన్వర్సేషన్ నాకు ఇచ్చినందుకు, అండ్ నేను మన యొక్క ఈ జర్నీ ఒక్క వీడియోతో ఆగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియస్లీ ఇంకా కమింగ్ ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా కలవాలి, కలిసే సందర్భాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆగస్ట్ 22న అయితే మన పరాక్రమం మూవీ వచ్చేస్తుంది. మీరందరూ తప్పనిసరిగా దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసి మన తోటి సామాన్యుడిని గెలిపిస్తారని ఈసారి, ఎందుకంటే బ్రదరు ఆయన చేసిన మూవీస్ యూట్యూబ్లో వదిలేరు, దాన్ని మీరు సక్సెస్ చేశారు. ఈసారి కూడా అన్న చేస్తున్న మూవీ థియేటర్లో వదులుతున్నారు, ఓకేనా అన్న? ఆ థియేటర్లో విడుదల చేస్తారు, వదులుతున్నారు, దానికి మర్యాద. పరాక్రమం అమ్మ వాడు మాట్లాడిందమ్మా. థియేటర్లో అయితే విడుదల చేస్తున్నారు రేపు 22వ తారీఖు. సరే ఓకే అన్న, అన్న ఓకే, ఈ మూవీ వస్తుంది, రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ఏంటి? అదే దీని రిజల్ట్ బట్టి రిజల్ట్ నెక్స్ట్ గట్టిగా ప్లాన్ చేస్తాను. 3 పాత్రలు చేయాలని. ఓ సీరియస్లీ? దీంట్లో 2 చేశాను, ట్రిపుల్ యాక్షన్ చేయాలి. అయిపోద్ది, ముగ్గురు మనగాలి ఇన్స్పిరేషన్ డిఫరెంట్, ఇది కొంచెం అంటే ఫిలాసఫికల్ ఫిల్మ్. దాన్ని ఫైనల్గా మన ఆడియన్స్కి మీ మాటలు మన సినిమా గురించి. ఆగస్ట్ 22న మీ కుటుంబ సమేతంగా వచ్చి చూడండి. 2 రోజులు ఒంటరిగా చూశారు, ఇకపైన కలిసి చూడండి. ఇది కలిసి చూసే సినిమా. ఒక పరుష పదజాలం కూడా ఉండదు దీంట్లో, ఎటువంటి పరుష పదజాలం ఉండదు. ఇట్స్ క్లీన్ ఫిల్మ్. గెలిపించండి, మీరు కూడా గెలవండి. అన్న సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఒక్కసారి పరాక్రమం మూవీ టీమ్కి నాతో పాటు ఈ యొక్క వీడియోలో మీ యొక్క టైం స్పెండ్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ చెన్నపట్నం ఫర్ దిస్ ఆసమ్ డిన్నర్. డిన్నర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందో, నేను కాదు ఫస్ట్ మన బ్రదర్ చేద్దాం, మన దగ్గర ఓన్లీ స్టార్ట్ అయితే అన్నాడు. మెయిన్ కోర్స్ రాలని గచ్చాలన్న. ఫస్ట్ ఫుడ్ ఎలా నచ్చింది చెప్పండి? చెన్నపట్నం బాగుంది. ఏం నచ్చింది మీ దాంట్లో? మళ్ళీ ఆ పచ్చిమిరకాయ తీమాకయ్యా, పచ్చిమిరకాయ ఉన్న పచ్చిమిరకాయ కూడా తినేసి అడిగిన. మేడం గారు మీకు ఏది నచ్చింది? నేను కాదు, వెజ్లో ఏది నచ్చింది? తీసాం పల్లెని చూసింది మష్రూమ్ చెప్పావు కదా, నువ్వంటే ఏమన్నా ఐటమ్స్ చూసుకుందాం. పల్లెని తీసి నాకు ఎత్తుకుతుంది మష్రూమ్ ఎలా అమ్మా? ఓకే డన్ అండి. ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఏంటంటే మనకి చెన్నై అండ్ బెంగళూరు స్టైల్ పులావ్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే మిక్స్డ్ పులావ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా అది నా ఫేవరెట్ తింటా. అండ్ ఇంకొకటి ఇందాక పొట్లం పరోటా, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు డెజర్ట్స్ కూడా ఉన్నాయంట. డెజర్ట్స్ కూడా వచ్చిన తర్వాత డెజర్ట్స్ క్లోజ్ చేశాను. ఫైనల్గా డెజర్ట్ మనం అయిపోయిన తర్వాత తిందాం అనుకున్నా కానీ బట్ మనం టేస్ట్ చేయగానే మా హీరో గారికి నచ్చిందంట. సరే ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంజాయ్ ఇట్ రైట్. ఇప్పుడు దాకా తిన్నా ఇన్ని ఒక లెక్క, ఇది మెయిన్ అంటున్నాను. మధురైలో దొరుకుతుందా? మధురైలో చేయలే, ఇక్కడే చేసేది. ఏదో పేరు మధుర క్షీర.
పేరమ్మా హనుమను ఆ మధుర క్షీర అంటే అనిపించిన గ్రేట్. నీ అన్ని చెప్పమ్మా పేరు ఒకసారి చెప్పండి. లేదు నువ్వు చెప్పి లేదు నువ్వు చెప్పి అవతో మధుర క్షీర అనిపించి నువ్వు గ్రేట్ మధుర ఒప్పుకుంటా. చీర చీర నువ్వు అనిపించు నెక్స్ట్ సినిమా నువ్వే హీరో సార్ అనిపించు. ప్లీజ్. చూడు ఎంత పెద్ద ఆపర్చునిటీ. నువ్వు భయపట్టుకో అనిపించేస్తా. మధుర మధుర క్షీర చీర మధుర చీర చీర కాదు క్షీ క్షీ క్షీర క్షీ చీ కాదు క్షీ క్షీ చీ కదే కా ఉండే కా 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 కింద షా చ కా కా కింద షా వచ్చు క్షీ ఛీ ఛీ సార్ ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ. మధుర క్షీర కాకుండా ఓన్లీ క్షీ అనిపిస్తే ఒక రోలు, మధుర క్షీర అనిపిస్తే నువ్వు హీరో. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా చాహా అనే అచ్చమే రాదు నాకు సరిగ్గా నోరు తిరగడం. కా షా కాను కా షాను చ రెండు కలిపి క్షా క్షా చ సరే క్షా క్షా నాకు ఒకటి ఇచ్చా టాస్క్, ప్రామిస్ చెప్తున్నాను. ఇంకా ఈ రెండిట్లో నేను చెప్పింది ఏది చేసినా నేను చెప్పింది మాట మీద నిలబడతాను సీరియస్గా. అమ్మమ్మ క్షీర్ అమ్మమ్మ ప్లీజ్ అమ్మ ఒక అరగంట టైం తీసుకోమ్మా. రిక్షా రిక్షా క్షీరా చీర. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ. రిక్షా 22 థ్యాంక్ యూ సో కలుద్దాం, మచ్. 22 కలుద్దాం. మొదటి క్షీరలో కలుద్దాం. సారీ పరాక్రమ్ మూవీ ఆగస్ట్ 22కి. ఇది చెబుతావు బాగానే. నువ్వు సినిమా డేట్లో మొదటి క్షీర అని పెట్టి నన్ను తీసుకెళ్ళాల్సిన ప్రమోషన్కి మామూలుగా ఉండేది కదా నీకు. అండ్ థ్యాంక్ యూ చనబట్నం ఆల్సో ఫర్ దిస్ ఆసమ్ డిన్నర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అండ్ ఈ లోపల మీరు మాత్రం 22వ తారీఖున పరాక్రమం చూడటం మాత్రం మిస్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టేస్టీ తేజ ఫర్ ప్రమోటింగ్ us. అన్న థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సీరియస్లీ మీతో మీరు మాట్లాడుతుంటే అది వెళ్తూనే ఉంది చాలా టాపిక్స్, చాలా కంటెంట్ ఉంది. సీరియస్ ఫైనల్గా మనం ఎక్కడికి వచ్చాం? మధుర క్షీర దగ్గర అది కూడా కంప్లీట్ చేయాలి పాప. ఆ మధుర క్షీర దగ్గరే ఉంది. దానండి థ్యాంక్ యూ అండి. 22వ తారీఖు మీకోసమైనా పరాక్రమం చూస్తాం. అందులో ఒక్క చాటైనా క్షీ అని చెబుతావో లేదో చూస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.